లాస్ట్ 24 గంటల్లో వచ్చిన క్రికెట్ అప్డేట్స్ ఎపిసోడ్ 21. నిన్న సిఎస్కే ఫ్యాన్ ఈవెంట్ జరిగింది మామ. ఈ ఈవెంట్ కి ఫార్మర్ సిఎస్కే ప్లేయర్స్ వచ్చారు. ఈ ఈవెంట్ లో సురేష్ రైనా గారికి, మాథ్యూ హెడెన్ గారికి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు ఇచ్చారు. లాస్ట్ 24 అవర్స్ అనే పేజ్ వాళ్ళు ఒక పోస్ట్ వేశారు. ఈ పోస్ట్ లో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, విరాట్ కోహ్లీ గారు ఆర్సీబీ వాళ్ళని ఒక ప్రైవేట్ జెట్ ని అడిగారు అని చెప్పి. ఐపీఎల్ మ్యాచెస్ మధ్యలో మోర్ దాన్ 3 days గ్యాప్ వస్తే తను లండన్ వెళ్ళడానికి ఒక ప్రైవేట్ జెట్ ని అడిగారంట. ఇది విరాట్ కోహ్లీ గారికి కంటపడింది. ఇదంతా ఫేక్ న్యూస్ అన్నట్టుగా విరాట్ కోహ్లీ గారు ఒక స్టేటస్ పెట్టారు, ఒక లాఫింగ్ సింబల్ తో. ఇంకేముంది, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మొత్తం ఆ పేజ్ మీద దండయాత్ర చేశారు. రిపోర్ట్స్ పెట్టారో కామెంట్స్ పెట్టారో తెలియదు కానీ దెబ్బకి ఆ పేజ్ క్రాష్ అయిపోయింది. నిన్న ఆర్సీబీ స్క్వాడ్ మధ్యలో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ జరిగింది మామ. మీరు స్క్రీన్ మీద చూసినది ఆ మ్యాచ్ లో ప్లేయర్స్ కొట్టిన రన్స్. హైయెస్ట్ రన్స్ కొట్టింది జితేష్ శర్మ, 81 రన్స్ కొట్టాడు, అది కూడా 37 balls లో. లోయెస్ట్ రన్స్ కొట్టింది విరాట్ కోహ్లీ, 29 రన్స్ కొట్టాడు. ప్రెజెంట్ అయోధ్య T20 లీగ్ జరుగుతుంది మామ. ఈ లీగ్ లో స్వస్తిక్ చికారా 195 రన్స్ కొట్టాడు అండ్ నాట్అవుట్ కూడా, అది కూడా 69 balls లో. బాల్స్ అయిపోయాయి, లేకపోతే తను 200 కూడా కొట్టేవాడు T20 లో. శామ్ కరణ్ గారు ఐపీఎల్ నుంచి రూల్ అవుట్ అయిపోయారు. వి ఆల్ నో దట్ వన్. అయితే రాజస్థాన్ టీం శామ్ కరణ్ ప్లేస్ లో దుషాంత్ చనకాని తీసుకోబోతున్నారంట. PSL లీగ్ కి క్రౌడ్ ని అలౌ చేయట్లేదంట మామ. ఈ లీగ్ కి ఓపెనింగ్ సెరమనీ కూడా చేయట్లేదంట. మేబీ డబ్బులు తక్కువైనాయేమో. నిన్న న్యూజిలాండ్ కి సౌత్ ఆఫ్రికా మధ్య 4th T20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీం 19 రన్స్ తేడాతో గెలిచింది. సేమ్ నిన్నే న్యూజిలాండ్ ఉమెన్స్ టీం కి సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ టీం కి మధ్య 4th T20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టీం 6 wickets తేడాతో గెలిచింది. సో దట్స్ ఆ వీడియో మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.